ఒకవేళ మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ని ఇన్‌స్టాల్ చేయొచ్చా లేదా? మీ సామ్‌సంగ్ గెలాక్సీ S24 FE మొబైల్ ఫోన్‌లో అన్నట్లయితే ఈ వీడియో మీకోసమే చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. అంటే నేను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత నా మొబైల్ ఫోన్‌లో ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేశానా? CPU అలాగే GPU స్కోర్స్ గీక్ బెంచ్ యాప్ ద్వారా ఎంతొచ్చాయి ఏంటని. అంతేకాకుండా గ్రీన్ లైన్ ఇష్యూస్ ఏమైనా నోటీస్ చేశానా? కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాతని కూడా. సో లెట్స్ స్టార్ట్. ఇక ఈ అప్డేట్ సైజ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 310.24 MB అన్నమాట. ఇక ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ అనేది జూన్ సెక్యూరిటీ ప్యాచ్‌కి అయితే అప్‌గ్రేడ్ అవుతుంది. నేనైతే ఆల్రెడీ అప్డేట్‌ని డౌన్‌లోడ్ చేయడం స్టార్ట్ చేశానన్నమాట. డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత ఇన్‌స్టాల్ ప్రాసెస్ కూడా అయితే స్టార్ట్ చేస్తాను. ఈ ఫోన్‌కి అయితే ఇప్పటివరకు అప్డేట్స్ ఆన్ టైమ్ అయితే వస్తున్నాయన్నమాట. ఇప్పటివరకు నేను ఇన్‌స్టాల్ చేసిన మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్‌లో నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే రాలేదన్నమాట గైస్. మేజర్ ఇష్యూస్ చెప్తున్నాను. యెస్, అప్పుడప్పుడు కొంచెం హీట్ అయింది. బట్ అది మళ్ళీ సెట్ అయితే అయిపోయిందన్నమాట. కొంతమంది ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన 1.8.5 అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత చాలా బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళ ఫోన్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కువ అప్లికేషన్స్ రన్ అవుతున్నాయా లేకుంటే ఏమైనా ఇష్యూ ఉందో నాకైతే తెలియదు గానీ బట్ నా ఫోన్‌లో మాత్రం ముందు ఏ విధంగా అయితే వస్తుందో బ్యాటరీ బ్యాకప్ అదే విధంగా అయితే వస్తుందన్నమాట. ఒకవేళ ఫ్యూచర్‌లో నేను ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేశానంటే మీకు తప్పకుండా అయితే వీడియోలో చెప్తాను. ఇకపోతే ప్రీవియస్ వీడియోస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్పెషల్‌గా ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్‌వి నేనైతే గీక్ బెంచ్ స్కోర్స్ ఒకప్పుడు చూపించేవాడిని, తర్వాత ఆపేసాను అనమాట. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఫోన్‌లో స్కోర్స్ అనేది ఒకేలాగా అయితే రావన్నమాట. మీరు యూజ్ చేస్తున్న అప్లికేషన్స్ని బట్టి, తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్స్ని బట్టి, తర్వాత మీ మొబైల్ టెంపరేచర్ ఇలా అనేక కారణాల వల్ల అయితే ఈ స్కోర్స్ మారుతూ అయితే ఉంటాయన్నమాట. చాలా మంది కామెంట్స్‌లో నన్ను అడుగుతున్నారు ఈ గీక్ బెంచ్ కూడా మళ్ళీ యాడ్ చేయమని. అందుకే నేను ఇక్కడ నుంచి ప్రతి ఒక్క వీడియోలో అయితే యాడ్ చేస్తూ వెళ్తాను. ఈ వీడియోలో కూడా అయితే యాడ్ చేశాను. ఆల్రైట్, అప్డేట్ కంప్లీట్ అవడానికి నాకు సుమారుగా 6 నిమిషాల టైం అయితే పట్టిందనమాట. ఇది అప్డేట్ అవుతున్న టైంలో మీరు ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి. మళ్ళీ చెప్తున్నాను. ఇక చేంజెస్ అలాగే ఇష్యూస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే నా ఫోన్లో ఎటువంటి నోటిసబుల్ చేంజెస్ కానీ అలాగే ఇష్యూస్ కానీ కనిపించలేదన్నమాట గైస్. మొబైల్ ఫోన్ ముందు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అయితే ఉంది. ఇంకా బ్యాటరీ బ్యాకప్ కూడా సేమ్ అలానే అయితే ఉందన్నమాట. ఎటువంటి గ్రీన్ లైన్ ఇష్యూస్ కూడా అయితే లేదు. ఇక్కడ చూడొచ్చు మీరు గీక్ బెంచ్ స్కోర్స్ అప్డేట్ చేయకముందు అలాగే అప్డేట్ చేసిన తర్వాత CPU అలాగే GPUవి. ఒక విషయం మాత్రం మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఏంటంటే ఈ స్కోర్స్ ప్రతి ఒక్క మొబైల్ ఫోన్లో ఒకేలాగైతే రావన్నమాట. మీ ఫోన్లో ఉన్న అప్లికేషన్స్, టెంపరేచర్, బ్యాక్గ్రౌండ్ రన్ అవుతున్న యాప్స్ని బట్టి ఇలా రకరకాల కారణాలు అయితే ఉంటాయి. దాన్ని బట్టి ఈ స్కోర్స్ అయితే మారుతాయి అనమాట. ఒకవేళ నేను నా మొబైల్ ఫోన్లో వెంటనే మళ్ళీ రన్ చేసినట్లయితే ఇదే స్కోర్స్ అయితే నాకు రావన్నమాట. కాబట్టి ఈ స్కోర్స్ అన్ని కూడా ఒక ఇన్ఫర్మేషన్ లాగా తీసుకోండి, అంతేగాని సేమ్ ఇదే స్కోర్స్ మీ మొబైల్ ఫోన్లో వస్తాయని మాత్రం ఎప్పుడు అనుకోకండి. సో అదనమాట గైస్, ఓవరాల్ గా ఈ సామ్సంగ్ S24 FE మొబైల్ యొక్క మంత్లీ సాఫ్ట్వేర్ అప్డేట్ రివ్యూ. ఎస్, ఈ అప్డేట్ ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు నా మొబైల్ ఫోన్లో, అండ్ మీరు కూడా అయితే అప్డేట్ చేసుకోవచ్చు మీ మొబైల్ ఫోన్ని. అలాగే వీడియో క్లోజ్ చేసే ముందు లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో చాలా మంది S24 FE యూజర్స్కి అయితే రీచ్ అవుతుంది. అంతేకాకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న లేదో చెక్ చేయండి. చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలనుకుంటున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.